దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు పుస్తకము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రివేళ సమయమందు మనము ఆకాశం వైపు చూచినప్పుడు నక్షత్రములు మనకు కనబడుతూ ఉంటాయి. అవి ఎంతో ప్రకాశమానముగా మనకు కనబడుతూ ఉంటాయి. చంద్రుడిని కూడా మనం గమనించినప్పుడు ప్రకాశమానముగా రాత్రి వేళలో మనకు కనబడుతూ ఉంటాడు. అలాగే పగటి వేళలో సూర్యుడు ఎంతో ప్రకాశమానముగా మనకు కనబడుతూ ఉంటాడు. బుద్ధిమంతుడైన వ్యక్తి అలాగున ప్రకాశిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. బుద్ధిమంతుడు అంటే తెలివి కలిగిన వ్యక్తి. ఏ విషయంలో తెలివి? జీవ మార్గాన్ని కనుగొనే విషయంలో తెలివి. నిజమైన దేవుడు ఎవరు అని గుర్తించిన ఆ తెలివితేటలు ఎవరికైతే ఉంటాయో వారి యొక్క జీవితము, వారి యొక్క సాక్ష్యము సూర్య చంద్ర నక్షత్రములు ఏ రీతిగా వెలుగునిస్తూ ప్రకాశిస్తున్నాయో వారి బ్రతుకు ఆ రీతిగా ఉంటుంది. నిజమే కదా? జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని ఆ మార్గాల్లో నడిపించబడిన వారు పరిశుద్ధముగాను బ్రతుకుతారు, నీతిగా జీవిస్తారు, యథార్థముగా జీవిస్తారు. దేవుని యొక్క వాక్యపు అడుగు జాడలను నడిపించబడి తమ యొక్క జీవితాలను ప్రకాశమానముగా మార్చుకుంటారు. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమే ఉన్నాడు అని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నది? అతడు యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గాన్ని బోధించిన వ్యక్తి. అంతేకాకుండా అనేక మంది మనుషులను దేవుని వైపు, దేవుని యొక్క మార్గాలలో అనుసరించాలని బోధించిన వ్యక్తి, అనేక మందిని నడిపించిన వ్యక్తి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము బుద్ధిమంతులము గనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నాము కనుకనే జీవం కలిగిన మార్గాలను నడిపించబడి మన యొక్క జీవితాన్ని వెలుగుమయంగా మనం మార్చుకొని ఉన్నాము. మనము దేవుని కొరకు ఇప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాము. మనము ప్రకాశించటమే కాదు, అనేక మందిని దేవుని వైపు, దేవుని యొక్క తిన్నని మార్గాల్లో నడిపించి వారి జీవితాలు కూడా ప్రకాశించే విధంగా చేయించున్నాము. మరి ఈ మాటలు వింటున్న నీవు ప్రకాశిస్తున్నావా? ఆరిపోయి ఉన్నావా? ఈ మాట వింటున్న నీవు దేవుని కొరకు ప్రకాశిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితానికి చీకటి ఆవరించి నశించిపోతున్న అనుభవం నడిపించబడుతూ ఉన్నావా? ఇక నుంచి అయినా బుద్ధిమంతులై దేవుని యొక్క మార్గాలను నడిపించబడి ప్రకాశించుదురుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఈ లోకంలో మేము జీవం కలిగిన మిమ్మును వెంబడించి మా జీవితాలను ప్రకాశింప చేసుకునేందుకు సహాయం అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించింది యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.